దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్ ద్వారా కూడా వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం గత కొన్ని నెలలుగా ఈరోజు మరి జూలై 31, 7 నెలలు దేవుడు మనల్ని కాపాడినాడు. 8వ నెలలో ప్రవేశపెట్టబోతున్నాడు. ఇన్ని నెలలు కాపాడబడ్డాము. దినములు, వారములు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతూ ఉండగా అనుక్షణం మనల్ని కాపాడుతున్న దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో మనము దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును దయనుంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరము అని యేసయ్య మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన సమయాన్ని ఆ విధంగా ఎంచినందుకు మనము మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో ఎలాగో ఇష్టలంగా ఉండాలి, ఎలాగో మంచి పేరు తెచ్చుకోవాలి అని బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, వాళ్ళు తనకు తాము ఏమనుకుంటున్నారు, వాళ్ళని చూసిన ఎదుటివారు ఏమంటున్నారు అనే విషయాలను మనం గత కొద్ది నెలలుగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువును అత్తరు తీసుకొచ్చి తల మీద పోసి అభిషేకం చేసిన స్త్రీ గురించి చెప్పాలి అని నేను ప్రేరేపింపబడ్డాను. దేవునికి స్తోత్రం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతాను. చదివిన తర్వాత అంశంలోనికి వెళ్దాము. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మే బీదలకు ఇయ్యవచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? మీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నాం. ఇదే టాపిక్, అత్తరు ప్రభు తల మీద పోసిన స్త్రీ గురించి 4 సువార్తల్లో కూడా చెప్పబడ్డదండి. మీరు ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ అయినప్పుడు రిపీటెడ్గా మీరు వినొచ్చు కూడా, రాసుకోవచ్చు కూడా. మత్తయి సువార్త 26, 6 నుంచి 13, మార్కు సువార్త 14, 3 నుండి 9 వచనాలు, లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. ఈ 4 సువార్తల్లో కూడా ఈ విషయాన్ని ఎత్తి ప్రభువు మాట్లాడినాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో ఆ స్త్రీ తాను చేసిన కార్యము, తాను మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసి అభిషేకించింది ఆమె. అయితే శిష్యులు చూసేమో కోపపడ్డారు. ఆ సంగతి యేసయ్య తెలుసుకొనేమో ఆమెను మెచ్చుకున్నాడు. అంటే 3 విషయాలు ఇందులోనే ఉన్నాయి. ఒకటి, ఆమె చేసిన పని ఉంది. రెండవది, అది చూసిన వారు ఆమెను విమర్శించడము, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆ సంగతి విని మాత్రం, ఈ స్త్రీ నా విషయం ఒక మంచి కార్యం చేశాను, ఈమెను మీరు ఏదో తొందర పెట్టుతున్నారు అని ప్రభు అన్నారు. అంటే ఆ వ్యక్తి, ఆ స్త్రీ తనకు తాను చేసిన కార్యం గురించి రాయబడి ఉంది. ఆ స్త్రీ చేసిన కార్యం గురించి ఎదుటివారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఆ స్త్రీ గురించి దేవుడు చెప్తున్న మాటలు కూడా ఉన్నాయి ఇందులో. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి చేసే పనులను బట్టి చూసేవారు మాట్లాడుతూ ఉంటారు. సరే, తప్పు చేస్తే తప్పు గురించి విమర్శించిందంటే అది వేరే సంగతి. కానీ
మంచి చేస్తే కూడా విమర్శించిండ్రు అని అంటే అది అసూయతోటి. మీరు ఈ విమర్శించిన వాళ్ళు ఈమె చేసింది మంచి కార్యమే, శ్రేష్టమైన కార్యమే, ప్రశంసింపబడే కార్యమే, కానీ చూసిన వారు విమర్శించింది తప్పు చేసినందుకు కాదు, అసూయపడి అరే ఆమె చేసిన పని మేము చేయలేదే అనే ఉద్దేశంతో. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ చేసిన పనిని బట్టి అక్కడున్న అట్మాస్ఫియర్ మారిపోయింది, వాతావరణమే మారిపోయింది. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది, ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని ఉంటుంది. కొంచెం పర్ఫ్యూము ఇంట్లో ఉన్నదంటే అది ఇల్లు మొత్తం ఆవరిస్తుంది. తెలుసు కదండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ గార్బేజీ పాయింట్ ఉందనుకోండి, అక్కడ దాటిపోతున్నప్పుడు ఇక్కడెక్కడో గార్బేజ్ ఉందే అనుకుంటాం. లేకపోతే జామ పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇక్కడెక్కడో జామ పళ్ళు అమ్ముతున్నారు కదా, ఇక్కడెక్కడో పువ్వులు అమ్ముతున్నారు కదా, ఇక్కడెక్కడో ఫిష్ ఫ్రై అమ్ముతున్నారు కదా. అంటే అక్కడున్న ఆ పరిస్థితిని బట్టి, ఆ సువాసనను బట్టి అక్కడ ఏముందో మనం చెప్పేస్తాం కదా. ఈ స్త్రీ కూడా మిక్కిలి విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసినప్పుడు ఇల్లు అత్తరు వాసనతో నిండెను అనగా సువాసనతో నిండిపోయింది అన్నట్టు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ మాట ఉంది, అది నేను చదువుతాను. యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు 1 సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ పోసిన వ్యక్తి పేరు కూడా చెప్పబడింది, మరియా అని. ఆ యొక్క సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో లూకాసు వార్త 7వ అధ్యాయంలో అత్తరు పోసిన స్త్రీ, ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అత్తరు పోసిన స్త్రీ, ఈ 4 సువార్తల్లో ఉన్న స్త్రీ ఒకటే. ఆమె ఎవరు అంటే మరియా. ఆమె ఎవరు అంటే లాజరు యొక్క సహోదరి. సరే, అది కన్ఫామ్గా తెలుసు, ఎందుకంటే మనం వాక్యాలు చదివినప్పుడు అర్థమైపోద్ది. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చింది. అంటే యేసు ప్రభువుకు ఆమె విలువ కలిగింది తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, యేసయ్యకు పనికి మారింది కాదు ఇవ్వాల్సింది, విలువైంది తీసుకొచ్చి ఇవ్వాలా. విలువైంది ఏంటి? యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ బోధకుడు పన్ను కట్టడా అని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వాళ్ళు వీళ్ళందరూ అంటారు. అప్పుడు పేతురు వచ్చి ఆ మాట యేసుప్రభుకు చెప్తే, ఒక రూక చూపెట్టండి, ఒక నాణ్యం చూపెట్టండి అంటే ఆ నాణ్యం మీద ఎవరి ముద్ర ఉంది అంటే కైసరు ముద్ర ఉంది. అయితే కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అని. అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డ, దేవుని పోలికగా నీవు నేను చేయబడ్డాము. అసలు నీవే దేవునికి విలువైన వ్యక్తివి. నిన్ను సమర్పించుకోకుండా నీవు ఏదో తీసుకొచ్చి ఇస్తే ఆయనకు అసలు ఏమి తక్కువ ఉందని చెప్పు. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు నావే కదా, ప్రభువే అవన్నీ. ఆయనకు మనం ఏమి ఇవ్వగలము? దేవుని బిడ్డ, ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రికి తెలుసు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఎంత విలువైన వారో. పిల్లలు ఎక్కడైనా ఏడ్చిండ్రు అనుకోండి, ఎంతటి సంతోషం కలిగిన సందర్భంలో ఉన్నా అరే నా పిల్లలు ఏడుస్తుండ్రు, ఏడుపు స్వరం వినబడుతుంది ఏందని ఆగి అటు గమనిస్తాం. ఏడ్చే పిల్లలను ఏడుపు ఆపే ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? గనుక దేవునికి స్తోత్రం. దేవునికి ప్రతి తల్లిదండ్రికి వారి పిల్లలే ప్రాముఖ్యం. అట్లనే దేవుని పిల్లలే ప్రాముఖ్యం. దేవునికి ఆయన పోలికగా ఉన్న మనల్ని మనం సమర్పించుకోకుండా మనం ఏమి ఇచ్చినా ఆయనే మనకి ఇస్తాడండి. ఆయన శ్రీమంతుడు.
దేవుని బిడ్డ, ఈ స్త్రీ తన జీవితంలో మిక్కిలి విలువగల, అంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా 1 సంవత్సరము పని చేస్తే వచ్చే సంపాదన పెట్టి కొనే అంత విలువైన అత్తరంట అది. అత్తర్లో కొన్ని బ్రాండెడ్ ఉంటాయండి, కొన్ని ఏదో వాసన కొరకు అమ్మే వాళ్ళు ఉంటారు, కానీ కొన్ని బ్రాండెడ్ ఉంటాయి. అబ్బో, ఆ బ్రాండెడ్ సువాసన పర్ఫ్యూమ్లు కొనుక్కోవాలంటే ఎక్కువ మూల్యం చెల్లించాలా. తెచ్చుకున్న తర్వాత అది స్ప్రే చేసుకుంటే కూడా ఎంతసేపు ఉంటుందో ఆ వాసన చెప్పొద్దు. దేవుని బిడ్డ, ఈ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు తీసుకొచ్చిందంట. మనకు యోహాను సువార్తలో సేరున్నర తీసుకొచ్చిందని ఉంది. అబ్బా, సేరున్నరనే! నా చిన్నతనంలో సెంటు వాళ్ళ ఒక ఆయన అమ్మడానికి వచ్చేది. కొంచెం దూది ఆ సెంటులో ముంచి కొంచెం బట్టలకు పెట్టి కొంచెం చెయ్యి మీద పెట్టి వాసన చూడమని చెప్పేది. అది చూసి ఎంత మురిసిపోయేదో. ఆ దూదిని తడిపి చెవిలో పెట్టుకోవడము ఈ ప్రాంతంలో ఉన్న వారికి కొంచెం అలవాటు. కానీ ఏకంగా 1 సేరున్నర ఎత్తు పర్ఫ్యూము ఏసయ్య తల మీద పోయబడ్డదంటే ఇల్లు ఎంత గుమగుమలాడిపోయిండొచ్చు. మా బావగారు దాదాపు 30 సంవత్సరాలు కువైట్లో ఉండేనండి. ఎవ్రీ ఇయర్ ఆయన వచ్చి పెట్టెలు ఇప్పితే బయటికి సువాసన ఎంత గంభీరంగా వచ్చేదో చెప్పొద్దు. ఓహో, ఇవన్నీ ఆ దుబాయ్ పర్ఫ్యూమ్లు, అత్తరు అని అప్పుడు మేము అర్థం చేసుకునేది. దేవుని బిడ్డలారా, చాలామందికి అత్తరంటే వాటి విలువను చాలామంది తెలుసుకోలేరేమో, కానీ నాకు పెరిగి పెద్దగైన తర్వాత ఈ మీటింగ్లకు వెళ్ళడం ద్వారా ఆ పర్ఫ్యూమ్ విలువ ఏంటో కొంచెం అర్థమైంది. నాకు కూడా చాలా ఇష్టమైపోయింది ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలని నీ చుట్టూన్న వారు కోరుకుంటారు. చాలామంది ఇండ్లల్లో స్ప్రే చేసుకుంటారు కదా, రెస్ట్ రూమ్లలో కూడా ఆ స్ప్రేను తీసుకొచ్చి ఎయిర్ ఫ్రెషనర్లను పెట్టుకుంటారు. అంటే ఏంటి? సువాసన కలిగి ఉండాలా. నీవు ఉన్న ఇల్లైనా, నీ వస్త్రాలైనా, నీ పరిసరాలైనా సువాసన కలిగి ఉండాలా. యేసయ్య ఉన్న స్థలంలో కూడా ఈ స్త్రీ ఏం చేసింది? మిక్కిలి విలువగల అత్తర్ను తీసుకొచ్చి ఆయన మీద పోసింది. అక్కడున్న వాతావరణమే మార్చేసింది. విలువ కలిగింది తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, దేవునికి విలువ కలిగింది అనగా మన జీవితాలు, సువాసన కలిగిన జీవితాలు సమర్పించుకోవాలి. కొందరి బ్రతుకులు ఎంత దుర్గంధము, ఎంత లోపభూయిష్టంగా ఉంటాయో చెప్పొద్దు. అసూయ, కక్ష, కోపము, ద్వేషము, పగ, ఈర్ష, అవిధేయత, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ దుర్వాసన శరీర కార్యాలు. ఇవన్నీ దేవుని బిడ్డ, నీ హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి నోరు మాట్లాడున్నాను ఉంది కదా. నీ మాటలు నీవు సువాసన కలిగిన దానివా కాదా? నీ నోరు ఎంత గయ్యాలి నోరు, నీ మాటలతో తెలిసిపోతుంది. కనుక సువాసన కలిగిన జీవితం ఉండాలి. ప్రభువు నాతో మాట్లాడినప్పుడు మొదటి టాపిక్ మాట్లాడింది సువాసన గురించే. షేబాదేశ ప్రాణి సొలొమోను, ప్రపంచంలోకెల్లా జ్ఞాని అని చెప్పబడుతున్న సొలొమోను చూడడానికి వెళ్ళింది, యెరూషలేముకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆమె విస్తారమైన గంధవర్గాలు తీసుకొని వెళ్ళింది అని రాజుల గ్రంథంలో రాయబడింది. విస్తారమైన గంధవర్గాలు అంటే ఏంటిది ప్రభు అని నేను అడిగిన. దేవుని బిడ్డ, ప్రభు నాకు చెప్పిండు, బిడ్డ సువాసన అంటే ఏందో తెలుసా? సహోదరుల ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డం మీదుగా కారి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటుండాలని యెహోవా సెలవిస్తున్నాడు అని 133వ కీర్తనలో ఉన్నది. అయినాక తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని నోట నుండి వచ్చు మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరచును అని సామెతలు 27వ అధ్యాయంలో ఉంది. ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు నోవహును ఓడగట్టి అందులో ప్రవేశించు, జలప్రలయం రాబోతుంది,
అన్నప్పుడు జలప్రలయంలో దేవుడు నోవహును, నోవహు భార్యను, 3 కుమారులను, 3 కోడళ్లను అందరినీ కాపాడితే ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఒక పవిత్రమైన బలి అర్పించాడు. అప్పుడు దేవుడు అట ఇంపైన సువాసనను ఆగ్రహించిండట. అంటే దేవుని బిడ్డ, నీ జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహిస్తాడు. నీవు ఐక్యత కలిగి జీవించడం ద్వారా దేవుడు ఇంపైన సువాసనను ఆగ్రహిస్తాడు. అంతేకాదు, నీవు మధురమైన మాటలు మాట్లాడడం ద్వారా, నీ హృదయాలు సమర్పించుకోవడం ద్వారా దేవునికి ఇంపైన సువాసన గనుక దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసిందట. శిష్యులకు కోపం వచ్చేసింది. ఈ స్త్రీ చేసిన పని ఏంటి అంటే విలువ కలిగింది తీసుకొచ్చింది, శ్రేష్టమైనది తీసుకొచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశంసించే కార్యం చేసింది. అందుకే యేసు ప్రభు అంటాడు, సర్వలోకంలో ఎక్కడ ఈ విషయం చెప్పబడితే అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది అని చెప్తున్నాడు. ఈ స్త్రీ చాలా శ్రద్ధతో చేసింది ప్రభువుకు. అంతేకాదు, సర్వలోకంలో ప్రకటింపబడుతుంది అని అంటే భూమి ఉన్నంత కాలం ఈమె చేసింది యావత్తు చెప్పబడుతూనే ఉంటుంది. అంటే శాశ్వతమైంది చేసింది, ఏదో కొద్దిసేపు ఉండిపోయేది కాదు. ఆమె చేసింది జీవితకాలం అంతా చెప్పుకునే విషయాన్ని చేసింది. ఈ స్త్రీ ప్రభువుకు విలువగలది, శ్రేష్టమైనది తీసుకొచ్చి ఇచ్చింది. తాను చేస్తున్న కార్యాన్ని శ్రద్ధతో చేసింది. ఎల్లకాలం చెప్పుకునే శాశ్వతమైన కార్యం చేసింది. ప్రభువే ప్రశంసించే విధంగా చేసింది. అసూయపడే వాళ్ళు ఆమెను విమర్శిస్తుండ్రు. దాన్ని అమ్మి బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ప్రభు అంటుండు, బీదలు ఎప్పుడు మీతోటే ఉంటారు కదా, మీరు ఇవ్వచ్చు కదా. తర్వాత ఈమె నా భూస్థాపన కొరకు చేసింది, మీరు ఆమె జోలికి పోవద్దు అని యోహాను సువార్త 12లో చెప్తాడు. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నప్పుడు నీ జోలి పెట్టుకొని నిన్ను విమర్శించేటోళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రభువు గుర్తిస్తాడు. నీ జోలికి రావద్దని నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ శ్రేష్టమైనది చేసింది, విలువగలది చేసింది, శ్రద్ధతో చేసింది, శాశ్వతమైనది చేసింది, ప్రశంసింపబడే కార్యం చేసింది, సువాసన వెదజల్లింది. అలాగూ మన ఆత్మీయ జీవితంలో మంచి కార్యము చేయాలి. అనేకులకు అది సంతోషం కలిగించిండొచ్చు కదా. మీరు సువాసనను చూస్తే సంతోషపడతారా, దుర్గంధాన్ని చూస్తే సంతోషపడతారా? సపోజ్ ఎక్కడనో దారిలో చచ్చిన కుక్కనో చచ్చిన పిల్లో ఉందనుకోండి, చచ్చిన ఎలుక ఉందనుకోండి, అక్కడ ఎంత దుర్వాసన ఉంటుంది. ఇష్టపడతారు ఎవరన్నా? ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సువాసన మనిషిని సంతోషపరుస్తుంది. నీ ఆత్మీయ జీవితము సువాసన గలదిగా ఉంటే నీ దేవుడు సంతోషపడతాడు, నీ చుట్టూన్న వారు సంతోషపడతారు, నువ్వు కూడా సంతోషపడతావు. గనుక సంతోషం కలిగించే పనులు చెయ్యి, ప్రశంసింపబడే కార్యాలు చెయ్యి, శాశ్వతంగా ఉండే కార్యాలు చెయ్యండి, శ్రద్ధ కలిగి చెయ్యండి, విలువైనది చెయ్యండి, శ్రేష్టమైనది చెయ్యండి. దేవుడు ఈ స్త్రీ గురించి మనకు నేర్పిస్తున్న విషయాలు ఇవన్నీ. దేవుని బిడ్డలారా, ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది, ఈమెను మీరేలా తొందర పెట్టుతున్నారు అంటున్నాడు ప్రభు 10వ వచనంలో. దేవుని కొరకు ఒక మంచి కార్యము చెయ్యి. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో దోర్కా అనే ఒక స్త్రీ ఉంది, శిష్యురాలు. ఆమె విధవరాళ్ళందరికీ బట్టలు కుట్టించిందట. సూది దారమే ఉంది ఆమె దగ్గర. ఆమె చేసిన క్రియ ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా, బైబిల్లోనే రాయబడి ఉంది కదా. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో బాలుడు రొట్టెలు చేపలు తినమని తల్లిచ్చింది. తాను తినకుండా 3 రోజులు అట్లనే కూర్చొని యేసయ్య బోధ విని తిండి మీద కూడా మనసు పోకుండా ఆ రొట్టెలు ఇంతమందికి ఏం సరిపోతాయి అనే సాకు పెట్టి దాక్కోలే, కానీ తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు. దేవుని బిడ్డ,
నీవు ఒక చిన్న మంచి కార్యం చేయి, ఏదైనా పర్వాలేదు. యేసయ్యను గురించి చెప్తావా? యేసు ప్రభు నామాన్ని బట్టి దర్శించి ప్రార్థన చేస్తావా? శ్రమల్లో ఉన్న వారిని ఆదరిస్తావా? వారి కొరకు ప్రార్థన చేస్తావా? వారికి యేసుని గురించి చెప్తావా? నువ్వు ప్రార్థన పూర్వకంగా ఏది చేసినా, ఒక పాట పాడితే కూడా ఆ పాటలో ఉన్న వచనం ద్వారా ఎందరో ఆదరింపబడతారు, ధైర్యం పొందుతారు. తెలుసా దేవుని బిడ్డ? ఎవరికి తెలియకపోయినా ఆ సంగతి యేసయ్యకి తెలుస్తుంది. నువ్వు పాట పాడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, రోగిని అయి ఉంటే చూడొస్తున్నావా, పరదేశి అయి ఉంటే చేర్చుకుంటున్నావా? నా నిమిత్తం ఒక మంచి కార్యం చెయ్యి, నా నిమిత్తం చెయ్యి. దేవుని నిమిత్తం నువ్వు చేసే ప్రతి కార్యము అది దేవుడు మెచ్చుకునే కార్యం అయి ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే నీవు ఎదుటి వారిని కూడా ప్రేమిస్తావు తప్పకుండా. చూచుతున్న సహోదరుని ప్రేమింపలేని వాడు చూడని దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడు అని వాక్యంలో ఉంది. చూచుతున్న వ్యక్తులను ప్రేమిస్తేనే చూడని దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావు అని తెలిసిపోద్ది. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, కానీ ఎదుటోళ్ళు ఎంత కష్టంలో ఉన్నా నేను అక్కడ పోను, నేను మాట్లాడను, నేను చూడను, నేను ఏమన్నా ఇయ్యను, అన్నం లేకపోతే నేను అన్నం ఇయ్యను, వస్త్రం లేకపోతే వస్త్రం ఇయ్యను అంటే అది ప్రేమించినట్ట? మాట చేత నాలుక చేత కాక క్రియతో సత్యముతో ప్రేమింతము అని 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డ, ఈ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొచ్చింది, యేసయ్య తల మీద పోసింది. అంతేకాదు, ఆయన భూస్థాపన నిమిత్తము ఆయన బ్రతికుండగానే చేసింది. దేవుని బిడ్డ, కొంతమంది మా దగ్గర చాలా సంవత్సరాల క్రితము ఒక దైవజనుడు కిరాయికుండే. అయితే ఒక మెమోరియల్ సర్వీస్కు పోయి అన్నం తినకుండా వచ్చిండు. అన్నం తినకుండా వస్తే పాస్టర్ గారు భోంచేసి వచ్చారా అని అంటే చేయలేదు అన్నాడు. ఎందుకు పాస్టర్ గారు, ఏం భోజనం చేసిండ్రు వాళ్ళు అక్కడ అన్నాం. అంటే బిర్యానీ చేసిండ్రు. బిర్యానీ బతికున్నప్పుడు గిన్నెడు మంచినీళ్ళు ఇయ్యలేదు, కానీ సచ్చినాక బిర్యానీ చేసిండ్రు బిర్యానీ అని కోప్పడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన చుట్టూ బ్రతికున్నప్పుడే వాళ్ళ ఎడల ప్రేమను చూపిద్దాం మనం. అంతేగాని బ్రతికున్న వారిని ఏమో ద్వేషించి చూడకుండా, ఆదరించకుండా, ప్రేమించకుండా చచ్చిపోయినాక ఎన్ని చేస్తే ఏం లాభం అండి? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువు బ్రతికున్నప్పుడే ఆయన అభిషేకించి, అత్తరు పోసి, సువాసనను కలిగించి ఆ స్త్రీ ఒక మంచి కార్యం ప్రభు కొరకు చేసింది. దేవుని బిడ్డ, ప్రభు కొరకు ఏ మంచి కార్యాలు చేయగలుగుతున్నావు? ఆయన హృదయాన్ని సంతోషపెట్టగలుగుతున్నామా? సువాసన కలిగిన విలువైన నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే ఆయన సంతోషపడతాడు. నీ సువాసన కలిగిన ఐక్యత జీవితాన్ని చూసి సంతోషపడతాడు. కొంతమంది ఎప్పుడు చూసినా కలహాలే కలహాలు. ప్రభు కొరకన్నా సమాధానంగా ఉండాల. సరే, కొంతమంది సమాధానంగానే ఉంటారు, కానీ కొందరికి అది ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా అసమాధానం తెచ్చిపెడతారు, లేనిపోని అన్ని బట్టి, తప్పులు బట్టి. దేవుని బిడ్డ, సాధ్యమైనంత మట్టుకు, శక్యమైనంత మట్టుకు నీవు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. ఎదుటోళ్ళు సమాధానంగా ఉండకపోతే అది నీ పని కాదు, అది దేవుడు చూసుకుంటాడు. నీవు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా అట్టి వారిని క్షమించేసేయి అంతే. నాకు కూడా అలాంటి వాళ్ళు ఎదురవుతారండి. అయ్యో నేనేమన్నా అని చాలా పరీక్ష చేసుకుంటా. ఎదురుపోయి పలకరించి మాట్లాడితే కూడా ముఖమెదురుగా ఇన్సల్ట్ చేసిన వాళ్ళ సందర్భాలు నేను చూసిన ఎన్నో. దేవుని బిడ్డ, ఏం పర్వాలేదు. మన ప్రభు శిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు, రక్తం గార్చినప్పుడు నిందలు, దూషణలు, అవమానాలు, శ్రమ, దేహమంతా రక్తసిక్తమైపోయి, ముద్దయిపోయి, మాంసం ముద్దయిపోయి, ఇలాగూ ప్రభు ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకే. గనుక నిన్ను ఎవరన్నా అవమానించినా ఏం పర్వాలేదు.
నీకు ఇష్టము సమాధానము నాకు ఇష్టమని నువ్వు మాట్లాడినా ఎదుటోళ్ళకి సమాధానం ఇష్టం లేకపోతే దానికి మనం ఏం చేయలేము. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా పర్వాలే. అరణ్య ప్రదేశంలో రొట్టెలు చేపలు బాలుడు తినడానికి ఉంచుకోవాలి కదండి, ఇచ్చిండు. ఇచ్చినందుకు యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందరికి పంచిపెట్టాడు. దేవుని బిడ్డ, దోర్కా దగ్గర సూది దారమే ఉంది, కానీ ఆమె విధవరాళ్ళందరికీ బట్టలు కుట్టించింది. మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏం చేసినా ప్రభు వలన ప్రతిఫలం పొందదుమని ఎరిగి చేయుడి అని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డ, నీ మాట ఎదుటోళ్ళ కన్నీరును దుడిచేస్తుందేమో, నీ మాట ఎదుటోళ్ళను ఆదరిస్తుందేమో. కొన్నిసార్లు మంచి చేద్దాం అనుకున్నా కూడా గుర్తించని వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. సౌలును దేవుడు ఇశ్రాయేలులకు మొదటి రాజుగా చేసినప్పుడు ఇతడు మనల్ని ఎలాగో పరిపాలించును అని కానుకలు తేలేదట ఎవ్వరు. అభినందించడానికి రావాలి కదండి, రాజు అయినప్పుడు రాలే. అయితేనంట సౌలు చెవిటివాడైనట్టు ఊరకున్నాడంట. అవును, నిన్ను అవమానించే వారిని చుట్టూ ఉండొచ్చు, చెవిటివాడైనట్టు ఊరుకోను అంతే. మన ప్రభువు శ్రమలను చూసినప్పుడు మనం పడే శ్రమలు ఎన్నదైనా కావనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ స్త్రీ తన సంవత్సరం అంతా పనిచేసి కష్టపడి కూర్చుకున్న డబ్బుతో మిక్కిలి విలువగల అత్తర్బుడ్డి, కొంతమంది పర్ఫ్యూమ్ తీసుకొని గుంపులో పోతే నా పర్ఫ్యూమ్ అంతా ఒడగొడతారేమో అని తేనోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డ, ఎదుటి వారికి సంతోషం కలిగించే పనులు చెయ్యి. అక్కడున్న సువాసనను రేపే పని చెయ్యి. అక్కడున్న దుర్గంధాన్ని కప్పిపుచ్చడానికి నీవు చేసే క్రియల ద్వారా అక్కడ సంతోషం ఆవరించే విధంగా ప్రవర్తించు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ప్రభువుకు విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చింది, అభిషేకించింది. షేబా దేశ ప్రాణి సొలొమోను దగ్గరికి విస్తారమైన గంధవర్గాలు తీసుకెళ్ళింది. మీకు సంగతి తెలుసా అండి, సాంబ్రాన్ని చిన్నపిల్లలకు స్నానం చేయించినప్పుడు పోగేస్తారు. ఆ సాంబ్రాన్ని డబ్బలోనే పొడి గడ్డ సాంబ్రాన్ని ఆ విధంగా ఉంటే సువాసన ఏమి రాదు. దాన్ని తీసుకొచ్చి నిప్పుల మీద వేస్తే సువాసన గుప్పమని వచ్చేస్తుంది. అలాగే క్రైస్తవ జీవితంలో శ్రమల ద్వారా కూడా సువాసనను వెదజల్లొచ్చు. శ్రమలు కలుగుతున్నాయా, ఏం పర్వాలే, నిన్ను సువాసన కలిగిన దానిగా మార్చడానికి ఆ శ్రమలను దేవుడు అనుమతించింది అంతే. దేవుని బిడ్డ, జీవితంలో ఎల్లకాలము మంచి కార్యాలు చేద్దాం, సువాసన కలిగిన కార్యాలు చేద్దాం, ప్రభు విషయంలో శక్తి కొలది చేద్దాం, శ్రద్ధతో చేద్దాం. శూనేమీరాలు ఎలీషా ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చింది. అమ్మా, నువ్వు ఇంత శ్రద్ధాభక్తి చూపించినవి ఏం చేయాలమ్మా నీ కొరకు? రాజుతో మాట్లాడాలనా? లేదు, నా ఏలినవాడా, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నా. దేవుని బిడ్డ, సారేపతి విధవరాలు కట్టెపుల్లలు ఏరుకొని ఉన్న కొంచెం పిండి, ఉన్న కొద్ది నూనెతోటి రొట్టె చేసుకొని తాను తన కుమారుడు దీన్ని చచ్చిపోదాం అనుకున్నారు. ఇంకా లేదు ఏమి. కానీ ఏలియా ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చినందుకు కరువు కాలం అంతా పోషింపబడ్డారని ఉంది. నీవు చేసే సత్క్రియలు సువాసనను వెదజల్లుతాయి. కనుక మంచి కార్యాలు చేద్దాం, దేవుని చేత మెప్పు పొందుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మా దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మా యేసయ్య మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి ప్రభా. యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అనేక మంది వింటారు కదా నాయన. విన్నవారి హృదయంలో కూడా ఆత్మకార్యం జరిగించండి.
సువాసన కలిగిన జీవితాన్ని జీవించుటకు, విలువైన కార్యాలు చేయుటకు, ప్రభువు చేత ప్రశంసింపబడే కార్యాలు చేయుటకు మమ్మల్ని ఆయత్తపరచు నాయన. తండ్రి, నీ విషయం ఒక మంచి కార్యం చేయగలుగుటకు, ప్రేమను చూపెట్టగలుగుటకు, సత్కార్యాలు చేయగలుగుటకు కృప చూపి సహాయం చేయి. ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను దీవించు నాయన. యేసయ్య మినిస్ట్రీస్ను దీవించు నాయన. దేవానికి స్తోత్రములు అయ్యా నా తండ్రి. మరి ఈ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధలు అదే మాకు నెమ్మదిని కలిగిస్తుంది. 4 సువార్తల్లో కూడా రాయబడ్డ ఆ స్త్రీ సువాసన కలిగిన పరిస్థితిని అక్కడ క్రియేట్ చేసింది నాయన. మేము కూడా మా జీవితంలో సువాసనను వెదజల్లడానికి ఐక్యత ద్వారా, హృదయాలను సమర్పించుకోవడం ద్వారా, సత్క్రియల ద్వారా సువాసనను వెదజల్లుటకు కృపచూపు. చివరికి మా మాటల ద్వారా కూడా సువాసనను వెదజల్లుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.